పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ ఉదయకాల సమయం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మళ్ళీ చదవమా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క శిష్యుడైన పేతురు గారు, దేవునితో అధికమైన అనుభవం గలవాడు, మొదటి శిష్యుడు. ఎవరంటేనా మొదటి శిష్యుడు, పెద్దవాడు. ఈ పేతురు గారు చెప్తున్నారు, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మనం చదువుతున్నాం. ఇంగ్లీష్లో కేరింగ్ అని రాస్తుంది. అంటే మనకు బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు కుటుంబ బాధ్యత భర్త తీసుకుంటాడు. కొన్ని ఇళ్లలో ఆ బాధ్యత భార్య తీసుకుంటుంది. భార్య భర్తలు వయసు అయిపోయిన తర్వాత ఆ బాధ్యత పిల్లలు తీసుకుంటారు. కాబట్టి మన బాధ్యత ఎవరు తీసుకుంటున్నారంట? దేవుడు తీసుకుంటాడు. అంటున్నారా? దేవుడికి మనం ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత మళ్ళీ మనం కూడా దాన్ని బాధ్యత మొయ్యాల్సిన అవసరం లేదు. నీ భారం యెహోవా మీద మోపము అని మోపేసిన తర్వాత ఆయన చూసుకుంటాడు. మళ్ళీ నువ్వు కూడా మోస్తుంటే, ఒక సందర్భంలో ఒక గ్రామస్తుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి టంగు పెట్టి తీసుకున్నాడంట. ఏబెట్టి ఇప్పుడు పిల్లల హాస్టల్లో పెట్టుకుని ఇనపై దొంగతనం చేయకుండా టంగు పెట్టాడు, తెలుసు కదా. అది తీసుకొని బస్సు ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు, సీట్లో కూర్చున్నాడు. పెట్టుకొని నెత్తిపెట్టి కూర్చున్నాడు. ఇట్లాగా ఏం చేశాడంటే, బస్సు ఎక్కేది దేనికి? మన భారమంతా దాని మీద చేసేసి మనం ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటే అదే తీసుకెళ్ళి మనం నిద్రపోతే హాయిగా వెళ్ళాల్సిన దగ్గర వెళ్తుంది. మనం ఏం మోయాల్సిన అవసరం, మనల్ని ఏం చేస్తాడు బస్సు మోస్తుంది. కానీ మనం ఏం చేస్తామో, బస్సు ఎక్కిన తర్వాత కొంత ఒళ్ళోనే పెట్టుకుంటారు బ్యాగ్. ఇంత మూట బ్యాగ్ పెట్టుకొని ఒళ్ళోనే పెట్టుకుంటారు. ట్రైన్లో తగిలించుకోవడానికి ఇస్తాడు, పైన ఒక స్టాండ్ ఇస్తాడు. ఇలా భయం, అదేమన్నా ఎత్తిపోతాడేమో, నేను నిద్రపోయినప్పుడు ఏమైనా తీసుకుపోతాడేమో భయం వచ్చి దాన్ని పెట్టుకొని కూర్చుంటాడు. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మనం ఏం చేస్తున్నామంటే ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత, బస్సు ఎక్కిన తర్వాత మనమే పెట్టుకుంటున్నాం ఆ లగేజ్ని. అలా కాదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఎవరైనా దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. ఎందుకని? దేవుడు మనల్ని సృష్టించాడా, మనం దేవుని సృష్టించామా? మనము దేవుని పిల్లమా, దేవుడు మన పిల్లడా? అప్పుడు ఎవరికి బాధ్యత ఉంటుంది చెప్పండి అందరూ? దేవుడికి బాధ్యత ఉంటుందా, ఉండదా? కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే, మనం దేవునిలోకి వచ్చాము, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన బాధ్యత అంతా ఎవరికి అప్పగించాలి చెప్పండి? దేవునికి అప్పగించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చూడండి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. చూసారా? మనము మన తండ్రిని అడగక ముందే మనకి ఏది అవసరమో దేవుడు తెలుసు. అప్పుడు దేవుడికి బాధ్యత ఉందా లేదా చెప్పండి? దేవునికి బాధ్యత ఉందా లేదా? దేవుడికి ఉంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మన గురించి చింతించున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఎవరు వేయాలి? దేవుని వేయాలి. మనకి ఏది అవసరమో మనం అడగక ముందుగానే దేవుడికే తెలుసు. కాబట్టి దేవుడు తెలిసినప్పుడు దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, మనకి ఏది కావాలన్నా మన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మనం అడగాలి. అడిగిన తర్వాత ఆయన ఇస్తా అని చెప్పి మనం వెయిట్ చేయాలి. అడిగిన తర్వాత ఏం చేయాలి? ఇచ్చేవరకు వెయిట్ చేయాలి. కొంతమందికి అలా కాదు, ఆగరు. అందుకో సామెత చెప్తారు, కొండ ఉడికేదాకా ఆగాడంట కానీ వడ్డిచ్చేదాకా ఆగలేకపోయాడంట, లేచి వెళ్ళిపోయాడంట. ఎప్పుడాక ఆగాడంట? అన్నం వండేవరకే ఆగాడంట కానీ వడ్డిచ్చేటప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళిపోయాడంట. అట్లా ఈ దినాల్లో చాలామందికి ఎట్లా అంటే, అడగంగానే ఇచ్చేయాలి, అడగంగానే వచ్చేయాలి అని చెప్పేసి మనుషులు దేవుని దగ్గర అడుగుతున్నారు కానీ ఓపిక ఎదురు చూట్ల. అదే తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు?
బెదిరిస్తారు. నువ్వు నాకు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఇవ్వకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నువ్వు నాకు ఇవ్వకపోతే ఇంట్లో డబ్బు ఎత్తుకుపోతాను, లేకపోతే ఇంట్లో బంగారు ఎత్తిపోతాను, నేను చదవను, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళను అని ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారు. దేవుని మనం బెదిరించగలమా? బెదిరించలేం. కాబట్టి మనకి ఏది కావాలన్నా మనం ఏమి చేయాలి? దేవుణ్ణి మనము అడగాలి. ఎందుకని మన యొక్క బాధ్యత ఎవరికి ఉంది? పరలోకపు తండ్రి. ఏ తండ్రి అంట? పరలోకపు తండ్రి. మనకు సమస్తము ఏది అవసరం ఆయనకే తెలుసు. కాబట్టి మన తల్లిదండ్రులు మన పిల్లలను కనిన తర్వాత వాళ్ళకి తెలుసు. పొద్దున్న వాడికి స్నానం చేయించాలి, పొద్దున్న వాడికి పాలు అన్నం పెట్టాలి, వాడికి బట్టలు వేయాలి, వాడికి మంచిగా నిద్రపుచ్చాలి, తర్వాత వాడికి స్కూల్ పంపించాలి, వాడిని చదివించాలి. ఇట్లా ప్రతి ఒక్క బిడ్డ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు? తండ్రి ఆలోచిస్తాడు. అట్లనే మన ఆత్మీయ తండ్రి, పరలోకపు తండ్రి, మనల్ని సృష్టించిన దేవుడు, జీవమును ఊపిరిని సమస్తాన్ని ఇచ్చినవాడు మన దేవుడు. కాబట్టి ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడా ఇవ్వడా? చాలామంది చర్చికి వస్తారు, బాగా ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఏం చేయలేదు. ఇంకా చేస్తాడో చేయడో, ఇక మన బతికింతేననుకుంటా, ఏం జరదనుకుంటా. ఏ మాటలు అవన్నీ? అవిశ్వాసం మాటలు, అధైర్యపడే మాటలు, కురింగిపోయే మాటలు, కలవరపడే మాటలు. వచ్చిన తర్వాత దేవుడు కార్యం చేసే వరకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పాపాత్ములైన స్త్రీ ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఒక్క నిమిషంలో క్లియర్ అయిపోయింది. ఆమెకి కన్నీళ్లు కార్చింది, పాదాలు తుడిచింది, అత్తరు రాసింది. దేవుడు ఏమన్నా అంటే కాళ్ళు కడుక్కోడా నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీళ్ళతో నాకు కాళ్ళు కడిగింది. నేను చనిపోయినప్పుడు భూస్థాపనకి నాకు ఏమని చేసినట్టు ఆమె ఈ సుగంధ ఇదేంటి ఈ అత్తరని భూస్థాపన నిమిత్తం ఆమె ఇచ్చిందని చెప్పాడు. చూడండి, ఆమె ఇచ్చిన దాన్ని అంగీకరించాడు, ఆమె జీవితాన్ని అంగీకరించాడు, విస్తారంగా దేవుని ప్రేమించాడు, విస్తార పాపాలు క్షమించమని చెప్పాడు. అప్పటికప్పుడు ఆమెకు జీవితం క్లియర్ అయిందా అవ్వలేదా? అలాగే దేవుడు మనకు చేస్తాడా చేయడా? చాలామంది ప్రార్థన చేస్తారు, అప్పటికప్పుడు అయిపోవాలంటారు. ఎలా అయింది? అయిపోద్ది అప్పటికప్పుడే. మనం ప్రార్థన చేయగా దేవుడు చేస్తాడు. కాబట్టి కొన్ని కార్యాలు వెంటనే దేవుడు చేస్తాడు. అది అర్జెంట్ అనుకోండి, అప్పటికప్పుడే చేస్తాడు. దీనికి టైం ఉందనుకో, మెల్లిగా చేస్తాడు. మనల్ని పరీక్షిస్తాడు. మనం అడుగుతామా లేదా, ప్రార్థన చేస్తాం లేదా, పట్టుదలగా ఉంటామా లేదా, పొందుకోవాలని ఒక ఆసక్తి ఉందా లేదా అని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అందుకని దేవుని పెట్టిన మనము మనకి జీవితంలో ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుడు మన గురించి చింతించున్నాడు అని, మన గురించి కేరింగ్ ఉంది ఆయనకి. మనకి ఏం కావాలో, మనకి ఏం చేయాలో, ఏమి ఇవ్వాలో, ఎలా నడిపించాలో, ఎలా పోషించాలో ప్రతి ఒక్కటి కూడా దేవునికి బాధ్యత ఉందా లేదా? చెప్పండి అందరూ, ఉందా లేదా? దేవుడు మీ గురించి చింతించాడు అంటే ఏంటి? దేవుని యొక్క ఆలోచన అంతా మన గురించే, దేవుని యొక్క ప్లానింగ్ అంతా మన గురించే. దేవుని పని అంతా మనం స్వస్థపరచాలని, మనల్ని విడిపించాలని, మనల్ని రక్షించాలని, మనల్ని బలపరచాలని, మనల్ని పోషించాలని, మనల్ని ఆశ్రయించాలని, మనల్ని కాపాడాలని, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలని అంత బాధ్యత ఎవరికి ఉందండి? మన మీద దేవునికి ఉంది. తండ్రికి బాధ్యత ఉంది, కుమారుడికి బాధ్యత ఉంది, పరిశుద్ధాత్మకే బాధ్యత ఉంది. ఆ బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు సంఘ సేవకులు కూడా అప్పగించాడు. కాబట్టి అందరూ బాధ్యతగానే ఈ కార్యాన్ని చేస్తారు. మీరు నమ్మని నమ్మపోండి, నేను ప్రతి కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం కోసము నేను రోజు ప్రార్థన చేస్తాను. ఒక్కనోటి విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే నా బాధ్యత. దేవుడు నాకు ఇచ్చిన సంఘము, నేను ఒక సంఘానికి కాపరి. పాస్టర్ అంటే లాటిన్ భాషలో కాపర్ అని అర్థం. అదొక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. అది లాటిన్ భాషలో పాస్టర్ అంటే ఏంటి? కాపర్ అని అర్థం. సంఘ కాపర్ అంటే అది కొంచెం అంత మోడల్గా లేదు అది. అందుకని ఏం చేస్తారు? పాస్టర్ అంటున్నారు. ఏమంట? పాస్టర్. కొంచెం ఫాదర్ అంట. ఎవరంట? ఫాదర్ అంటే ఏంటి? తండ్రి. కాబట్టి ఇలా చూసినట్లయితే సంఘ కాపర్ అన్నప్పుడు సంఘాన్ని యొక్క గొర్రెల యొక్క బాధ్యత ఎవరిదండి? కాపర్ది. సంఘ కాపరిగా దేవుడు నియమించాడు. సంఘ కాపరిగా దేవుడు నియమించినప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చదువుతారమ్మా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యంలో ఆ మాట రాస్తుండే స్పష్టంగా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒక్క మాటలు. మీరు అందరూ 4 నెంబర్స్ ఉన్నారు. ఎంతమంది అంట చెప్పండి? 4 నెంబర్స్ అక్కడ. ఒకటి, స్వరక్తంతో కొన్నాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ అధ్యక్షులే నియమించింది 2. 3వ ఎవరు?
నియమించబడిన అధ్యక్షుడు నియమించబడిన సంఘ సేవకులు, నాలుగోది సంఘ కాపరి, సంఘ ప్రజలు. మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? నలుగురు. యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, సేవకులు ఉన్నారు, సంఘ జనులు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి బాధ్యత అప్పగించాడు. దేవుడు స్వరక్తంతో అంటే ఏంటి? సొంత ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘాన్ని ఇక బాధ్యత ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరికి ఇచ్చింది? సంఘ కాపరులకు ఇచ్చింది. కాపరులు ఏం చేస్తారు? సంఘాన్ని కాపాడుతున్నాను. కానీ దేవుని పెట్టలేని మనము యేసుప్రభు కూడా నేను గొర్రెలకి మంచి కాపర్ అన్నాడు. ఏమనంటే గొర్రెలకి నేను మంచి కాపరిని. కాబట్టి దేవుని బిడ్డలు మనము కాపర కలిగిన ఒక వ్యక్తి యొక్క జీవితము ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చాలా కేర్ తీసుకోవాలి. ఎవరికి బాగాలన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఎవరికి బాగాలన్నా వాళ్ళ కోసం విజిటింగ్కి వెళ్ళాలి, ఎవరికి బాగాలన్నా వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రాణం పెట్టాలి. ఇట్లాగా ఎవరికి ఏది జరిగినా బాధ్యత ఎవరిదండి? సంఘ కాపరది. అంతేగాని మీరు ఇచ్చే దశమాగులు తినేసి, మీరు ఇచ్చే కానుకలు తినేసి సుఖంగా నేను బాగా తిని పండుకొని కారు వేసుకొని ఊరంతా తిరగడానికా? చెప్పండి. ఆ కారు అక్కడే ఉంటుంది, అవసరానికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ సిస్టర్ వచ్చిన కాంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు, బండిలో వెళ్ళాలంటే కుదరదు, స్కూటర్లో. కానీ ఆమె కోసం కారు ఇక్కడ రోడ్డు పెట్టేసి తీసుకొచ్చి రోజు ఏదో ఒక దగ్గరికి వెళ్తానే ఉన్నాం మేము. అదే ఒక్కనైతే స్కూటీ వెళ్ళిపోతాను. ఎందుకు చెప్తా అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాస ఇచ్చే ప్రతి రూపాయికి మేము లెక్క చెప్పాలి దేవుడికి. ఎవరు చెప్పాలి లెక్క? దేవుడి సేవ మాకు ఇచ్చేటప్పుడు ఈ సేవను మేము నమ్మకం చేస్తాం. ఇప్పుడు కూడా మనం ధైర్యంగా మన సంఘంలో చెప్పుకోదగ్గ విషయం చెప్పండి. సందా డబ్బా లేదు మన సంఘంలో, ఉందా? ప్రతి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏమన్నారు? సందాలు అంటున్నారు. పాటలు అవగానే ఒక సందా అంట, ప్రసంగం అవగానే ఇంకో సందా అంట. మొన్న దగ్గరికి వెళ్ళా నేను, 500 మంది వచ్చారు మీటింగ్కి. ఆ పాస్టర్ 13 సంఘాలు ఉన్నాయి, 15 సంఘాలు ఉన్నాయని నన్ను పిలిచాడు. వెళ్ళాను. నేనంటే వాళ్ళకి భయం. ఎక్కడికి వెళ్ళినా చాలా క్రమంగా ఉంటుంది మన సేవ, ఎంత అనుభవం తెలిసి నా దగ్గర చాలా జాగ్రత్త. ఆయన అడుగుతున్నాడు, అయ్యా సందాలు పట్టొచ్చా, పట్టమంటారా అంటున్నాడు. నాయన నీ సేవ నీ ఇష్టం నాయన, నన్ను అడగొద్దు. అది 3 రోజులు పట్టలేదయ్యా అన్నాడు. పట్టుకోండి అయ్యా, నాకెందుకు? కాబట్టి మన సంఘంలో అలాంటిది ఏమైనా ఉందండి? కానుక వెయ్యాలి, ప్రార్థన చేయించుకోవాలంటే కానుక వెయ్యాలి, లేకుంటే చర్చికి వస్తే కానుక ఉందా మన దగ్గర? అలాంటి రూల్స్ ఏమీ లేవు. వింటున్నారా? మన సంఘంలో అది లేదు. దేవుడు మాకు ఇస్తాడు, మాకు ఏది కావాలి మేము ఎవరిని అడగాలి? మేము ప్రార్థన చేసి మీకు కలిగించాలి. కానీ మేము మీ దగ్గర ముష్టి ఎత్తుకుంటే ఇక మాకేం వాల్యూ ఉంది దాంట్లో? చెప్పండి. మేము ప్రార్థన చేసి మీ అందరూ బాగుండాలని, మీ అందరు కలని మేము ప్రార్థన చేయాలి. కానీ ఎఫ్సీబా డబ్బులో లేదు, ఈ తల్లి డబ్బులో లేదు, ఆ తల్లి డబ్బులో అని చెప్పేసి 10 మంది చెప్పుకోండి. అసలు మాకు విలువ ఉంటుందా? ఎంత చీప్గా ఉంటుంది చెప్పండి. అది ఎంత చీప్గా ఉంటుంది చెప్పండి. అంత చీప్గా ఉంటుంది అన్నమాట అది. అందుకని అట్లా ఎప్పుడు కకృతి పడను. విజిటింగ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే డబ్బు ఇస్తారేమో, వీళ్ళ ఇంటికి వెళ్తే డబ్బు ఇస్తారేమో అని ఎప్పుడు విజిటింగ్ నేను వెళ్ళను. అట్లా డబ్బుల కోసం ఎప్పుడు నేను ఆశించను. డబ్బే నా దగ్గరికి వస్తుంది, ఏది కావాలన్నా. కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. విజిటింగ్ వెళ్ళాలనిపించేవాడు దేవుడు ప్రేరేపిస్తే విజిటింగ్ వెళ్ళి వస్తారు. అంతేకాని డబ్బు కోసం ఎవరింటికి వెళ్ళను. తొందరపడి వాళ్ళ ఇంట్లో డబ్బులు లేని స్థితిలో ఉండి వాళ్ళ కానుకలు నేను తీసుకోను. నేను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది లేదో నాకు తెలుసు. ఏదో 100-50 ఉంటుంది వాళ్ళ దగ్గర, అది తీసేస్తారు, నేను తీసుకోను. వద్దమ్మా నాకు దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు పెట్టుకో, నీకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇచ్చి వచ్చేస్తాను. ఎందుకు ఇదంతా చెప్తుందంటే ఒక కాపర్ అనేవాడు ఏం చేయాలంటే గొర్రెల కోసం సమస్తాన్ని కలగ చేయాలి. కానీ గొర్రెల దగ్గర అడుక్కునేవాడు ఉండకూడదు. ఒక పాస్టర్ ప్రసంగం చేస్తున్నాడు, మాకు బర్రెలు ఎక్కువ ఉన్నాయి కానీ పాలు రావట్లేదు అంటున్నాడు. అంటే ఏంటి? జనాలను అన్నట్టు కానీ డబ్బులు ఇవ్వట్లేండి, కానుకలు దశమాగాలి. ఇక ఇట్లా చెప్పి అడుక్కుంటే ఎంత ముష్టి ఎత్తుకున్నట్టు చెప్పండి. అది నేను ఒకటే చెప్పాను. కొన్నిసార్లు కొంతమందికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే స్థితి వస్తే సావనైనా సస్తగా నా పని మా చేయని చెప్పాను. సావడకనే సిద్ధమే, కానీ ఒకరి దగ్గరికి పోయి ముష్టి ఎత్తుకునే బతికమని బతకనని చెప్పాను. చాలామంది చెప్పాను అన్నమాట. ఆ రోజే వస్తే ఆ రోజు నాకు ఎటువంటి సహాయం లేకుండా ఎవరు నన్ను చూడరంటే అసలు ఆ జీవితం ఒక నిమిషం వద్దని చెప్పాను. కాబట్టి విశ్వాసం మనకు ఉండాలి. అందుకే మన సంఘంలో సందాల డబ్బాలు లేవు, సందాల పాటలు లేవు. విన్నారా? సందాల పాటలు ఉన్నాయా? సందాల డబ్బాలు ఉన్నాయి మన దగ్గర? లేవు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని బిడ్డలైన మనము దేవుడు స్వరక్తంతో కొని సంపాదించిన సంఘానికి ఏమి కావాలో దేవుడు ఇవ్వడా? సేవకుడికి ఏమి కావాలో దేవుడు ఇవ్వడా? ప్రాణాన్ని ఇచ్చినవాడు తన కుమారుని అనుగ్రహించి వెనక్కి తీని దేవుడు మనకి ఇస్తాడా? ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. మనందరూ అదే విశ్వాసం ఉండాలి. మీకు సేవకుడిగా ఒక మాదిరిగా నీ ఉన్నప్పుడు విశ్వాసంలో దాన్ని మాదిరి ఏం చేయాలి? విశ్వాసాన్ని వెంబడించాలి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాలి. అంటే ఎంతసేపు మాకు ఇట్లాగే ఉంది, మాకు అట్లా బాధపడద్దు. భూమి 3 నెలలు బీడు భూమిగా ఉంటుంది, 3 నెలలు పంటతో ఉంటుంది. అవునా కదా? అలాగే మన జీవితంలో కొన్ని ఏమంటాం, మేళ్ళు ఉంటాయి, కీళ్ళు కూడా ఉంటుంటాయి, కష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం అన్నీ ఉంటుంటాయి.
కానీ జీవితం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఎవరికి సాగదండి. నా కళ్ళతో నేను చూశాను, తినటానికి లేని వాళ్ళు వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, కోటీశ్వరులు తినటానికి లేకుండా అయిపోయారు. నేను కళ్ళతో చూశాను చెప్తున్నది. కాబట్టి దేవుని బిడ్డ మనము మన గురించి చింతించి కేర్ తీసుకునే బాధ్యతగా ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి, ఉన్నాడా లేడా? కాబట్టి దేవుడికి బాధ్యత ఉంది, ముగ్గురికి బాధ్యత ఉంది. ఎవరికంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూర్చొని మనము మనలాంటి మనుషులను తయారు చేద్దామని మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్నప్పుడు ముగ్గురు కూడా మా క్వశ్చన్ చేసుకుంటున్నారు. సరే మనం తయారు చేస్తాము, తయారు చేసిన తర్వాత అతనికి స్వేచ్ఛని వాళ్ళు కదా, వాడి ఇష్టానుసారం వాడు జీవిస్తాడు. ఒక దినాన్ని మనం మాట వినకపోతే మరి వాడిని శిక్షించాల్సి వస్తుంది కదా, వాడి వలన సమస్యలు నాశనం అవుతుంది కదా, అప్పుడు మరి పరిస్థితి ఏంటి? అప్పుడు యేసుడు చెప్పాడు, నేను వెళ్తాను, వాళ్ళ కోసం ప్రాణం పెడతాను, మనిషిలాగా పుట్టి మనుషులాగా పెరిగి మనుషుల మధ్య జీవించి మంచి జీవితంలో చూపించి వాళ్ళ కోసం ప్రాణం పెట్టి మళ్ళీ ఆ పాపాన్ని పరిహరించి మళ్ళీ నీట్గా చేసి వచ్చేస్తాను అన్నాడంట. సరే నువ్వు చేసి వచ్చేస్తావు, మళ్ళీ వాళ్ళు తీసుకురావాలంటే ఎలా? అప్పుడు పరిశుద్ధ అని చెప్పాడు, నేను వెళ్తాను, మధ్యాకాశం నేను తీసుకుని వస్తాను, వాళ్ళని రెడీ చేస్తాను, మంచిగా పరిశుద్ధపరిచి రాకడికి సిద్ధపరిచి వాళ్ళు నూతనపరిచి వాళ్ళని నేను తీసుకుని వస్తాను. ఓకే, అలా అయితే ఏం చేద్దాం, మనం మనుషుల్ని మన పోలిక చొప్పున మన స్వరూపంతో నరులను చేయుదుము. ఇప్పుడు ఎంతమంది ఆలోచించారు దాని గురించి? ముగ్గురు. ఇప్పుడు మన గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది. ఏమన్నాడు యేసు ప్రభు? నా తండ్రి అందరికంటే గొప్పవాడు, ఆయన చేతుల నుంచి ఎవడు అపహరించాడు, నేను వాడి నిత్య జీవాన్ని ఇచ్చాను కాబట్టి ఎవడు నా చేతుల నుంచి కూడా అపహరించి. ఎంతమంది అక్కడ? ఇద్దరు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. మన బలహీనతలు చూసి ఆయన మనకు సహాయము చేయొచ్చు. ఇప్పుడు మనం ఎంతమంది మనల్ని కేర్ తీసుకున్నారు? బాధ్యత ఉన్నారు లేరా చెప్పండి అందరూ. మనిషికి ప్రాణము, ఆత్మ, శరీరం మూడు ఉండాలి, ఏది పోయినా అవుట్. అలాగే మనిషికి కూడా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అందుకనే దేవుడు మన గురించి చింతించున్నప్పుడు మనం చింతించాల అవసరం ఉందా లేదా? లేదు. దేవుడు మన గురించి చింతిస్తాడు. మనకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది చేయాలో మన గురించి బాధ్యత ఎవరికి ఉంది? దేవుడికి ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది. కాబట్టి కుటుంబంలో కూడా తండ్రికి పిల్లల గురించి బాధ్యత ఉంటుంది, పిల్లల పెద్దలైన తర్వాత ఎవరి గురించి బాధ్యత ఉంటుంది? తల్లిదండ్రుల గురించి బాధ్యత ఉంటుంది. బాధ్యత మారిపోద్ది. ఫస్ట్ ఏమో తల్లిదండ్రులకు పిల్లల గురించి బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి ఏమొస్తుంది? తల్లిదండ్రుల గురించిన బాధ్యత. నాన్న తిన్నాడో లేదో, అమ్మ తిన్నదో లేదో, ఏం కావాలో అడుగుదాము, పాపం వాళ్ళు చేసుకోలేరు, వెళ్ళి తెచ్చుకోలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మనమే కదా అన్నీ ఇవ్వాలి అని చెప్పి మనమే వెళ్ళి ఏం చేస్తాం? వాళ్ళని అడుగుతుంటాం. చిన్నప్పుడే మనం తల్లిదండ్రులు అడుగుతుంటాము, పెద్ద అయిన తర్వాత మనం ఏం చేస్తాము? మనమే తల్లిదండ్రుల్ని అడుగుతాం, ఏం కావాలి, ఏం చేసుకుంటాం అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు మాంసం చేపలు తినటం మానేసా పూర్తిగా. సెట్ అవ్వట్లేదు, తింటే అరగటం లేదు, చాలా ఇబ్బంది ఉండదు, మానేశాను. ఇప్పుడు సిస్టర్ వచ్చి ఆమె ఏం తిందు నీసు. ఇప్పుడు ఏం చేయాలి? మా నాన్న ఒకడే తింటాడు. శనివారం ఆయన అడుగుతాను, నువ్వేం తింటావు రేపు అని అడుగుతాను. ఫలాంది కావాలంటాడు, డబ్బు ఇచ్చేస్తాను, పొద్దున్నే తెచ్చుకొని చెబుతాను. ఎందుకంటే ఆయనకి నేను ఇవ్వాలి కాబట్టి ఏది కావాలి నేను ఆయన అడుగుతాను, నీకు నచ్చింది తెచ్చుకో, నువ్వేం తింటావు తెచ్చుకో, వండి పెడతారు తినేసి అని చెప్పేసి శనివారం నేను డబ్బులు ఇచ్చేస్తాను. మళ్ళీ ఆదివారం నా పనులు ఉంటాను, ఆడావుడిగా ఉంటాను. మన ఎన్ని కుదరదు. శనివారం నైట్ మైకులు చేపలను రెడీ చేసి పెట్టేస్తాను, అంతా నీటి పెట్టుకుంటాను, పొద్దున్నే వాక్యం చూసుకుని నైట్ కూడా వాక్యం చూసుకొని రెడీ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బాధ్యత ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? అన్ని విషయాల్లో మనకేముందంట బాధ్యత. కాబట్టి దేవుడు మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనకి ఏది కూడా తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. ఇక్కడ మనం చదువుచున్నాము, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణాల గురించి అయిను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయిను చింతింపకుడి. కాబట్టి ఏది తిందామా ఏమి తాగుదని పొద్దున్న లేచి మనం ఆలోచించాల్సిన అవసరమో లేదు. ఎవరికి ఉంది ఆ బాధ్యత? దేవుడికి ఉంది. నీకు ఏది కావాలో ఇచ్చే బాధ్యత దేవుడికి ఉంది. వస్త్రం కావాలా, ఆహారం కావాలా, ఇవన్నీ కూడా దేవుడు మనకే
ఇస్తాడు. 26లో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. పక్షులు ఎక్కడన్నా పొలము దున్ని పంట వేస్తాయండి? వేయవు. ఎక్కడన్నా ఉంటే పంట తిని వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? పంట పండించుకుంటున్నాము, సరిపడా రూముల్లో మనం పెట్టుకుంటున్నాము, లేకుంటే నెల సరుకులు మనం తెచ్చుకుంటున్నాము, అన్నీ మనం తింటున్నాం. కానీ వాటికి ఎక్కడో ఏరుకోవాలి, ఎక్కడో వెతుక్కోవాలి, ఎక్కడో దొరకాలి. అయినా కూడా దేవుడు వాటిని ఏం చేస్తాడు? పోషిస్తాడు. మరి వాటికి విశ్వాస జీవితం ఉందా? మనకు విశ్వాస జీవితం ఉందా? మీరే చెప్పండి. చెప్పండి. వాటికి ఉందా, మనకుందా? వాటికే ఉంది విశ్వాస జీవితం, చెప్పండి. మనకు లేదు. వాటికి ఏం ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, ఏంటి వాటికి ఏమి కొట్లు లేవు దాచుకోవడానికి. అవి వెళ్ళాలి, తేవాలి, తినాలి. కానీ మనం ఏం చేస్తాము? సంపాదించుకుంటున్నాం, నెల సరుకులు ఇంట్లో పెట్టుకుంటున్నాం, అన్నీ సమృద్ధిగా. మన డీమార్ట్కి పోతే ఒక్కొక్కడు ఇంతంత సామాన్లు కొనుక్కెళ్తారు. ఓ నాయనా, ఏం పని అర్థం కాదు. ఒక్కొక్కరు ఇంతంత బస్తాలు కొనుక్కెళ్తున్నారు. నెలంతా సరిపోవడానికి, 2 నెలలు సరిపోవడానికి బస్తాలు పట్టుకెళ్తున్నారు. ఎంతమంది అసలు కిటకిటలాడుతున్నారు. లోపలికి వెళ్ళడానికి కూడా లేదు జనాలు. మేమేం డబ్బాలకి వెళ్ళాం, ఏ డబ్బాలు కావాలంటే తీసుకుందని వెళ్ళాం. ఇట్లాగే నెల సరుకులు అందరూ ఏం చేస్తున్నారు? సమృద్ధిగా తెచ్చుకుంటున్నారు. అన్నీ తెచ్చుకొని కావాల్సినంత తింటున్నారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు తింటూ ఉన్నారు. కాబట్టి మరి పక్షులకి అలాంటి అవకాశం ఉందండి? లేదు. మరి మన వాటికంటే శ్రేష్ఠమా కాదా? చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము, దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. 31వ వాక్యం, 32వ వాక్యం చదవండి అమ్మ. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలు. అన్ని జనులు అయితే వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళకి దేవుడు లేడు, కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ మీరు అలా ఆలోచించాల్సిన అవసరం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికే తెలుసు. తెలుసా, తెలీదా? తెలుసు. తప్పకుండా దేవుడు ఇస్తాడు. మనకి ఏది కావాలని దేవుణ్ణి మనం కోరుకుంటున్నామో దాన్ని పరలోకపు తండ్రి మనం అడక్క ముందుగానే ఆయనకే తెలుసు. దావీదు చెప్పాడు, నా నడక, నా పడక, నేను కూర్చుంటా, నేను నుంచుంటా, నేను లేచుట, నేను నడుచుట అన్నీ ఆయనకే తెలుసు అన్నాడు. కాబట్టి మన జీవితము ప్రతి అడుగు కూడా దేవుడు తెలిసే ఉంటుంది, కానీ తెలియకుండా ఏది ఉండదు. ఆకాశం ఎక్కిపోతే అక్కడ ఉన్నావు, సముద్ర అగాధానికి పోతే అక్కడ ఉన్నావు, పాతాళానికి పోతే అక్కడ కూడా ఉన్నావు అన్నాడు దావీదు. కాబట్టి దేవుడికి మరుగేంది లేదు. ఎందుకంటే సమస్తం కలగజేసింది ఎవరు? దేవుడు. అందుకని ఇక్కడ మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు అవసరమని ఆయనకే తెలియను. 33లో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి దేవునికి పిల్లలైన మనము ఈ దేహము ముఖ్యం కాదు, ఏంటి ఈ యొక్క వస్త్రం ముఖ్యం కాదు, మనకి వెళ్ళాల్సింది పరలోకం ముఖ్యము. కాబట్టి ప్రతిరోజు కూడా దేన్ని వెతకాలి? మనము దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. ప్రతి దినము కూడా దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతికి దేవుని యొక్క రాజ్యానికి ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో మన జీవితాన్ని గురించిన బాధ్యత దేవుడికి ఉందా లేదా? ఇప్పుడు మన కొరకు మనల్ని సృష్టించిన దేవుడికి బాధ్యత ఉందా లేదా? సరే, మరి మన కొరకు భూలోకానికి దేవుడు మనిషిగా వచ్చి సిలువలో మరి ఎన్ని రకాలైన శిక్షలు, మరి మరణాన్ని, ఘోరమైన మరణాన్ని పొందాడో ఆయనకి బాధ్యత ఉంటేగా పనిచేశాడు. వాళ్ళ 3 రోజులు లేచి ఎందుకు వెళ్ళాడు? మనకు దారి చూపించాక ఆయన పరలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు? వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంటే దేవుడికి బాధ్యత ఉందా లేదా? చెప్పండి అందరూ. అన్ని విషయాల్లో దేవుడు మన గురించి బాధ్యత ఉంది. అందుకని మనం చింతించాలా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నీరు గారిపోతుంటారు. రోజు కష్టాలను చూసి విసిగిపోయి, విసుగు చెంది, అధైర్యపడి ఏం చేస్తారు? నీరు కారిపోతూ ఉంటారు. ఇంక జరగదులే, మన బతికింతేలే, మన జీవితం ఇంతేలే, ఇక నేను చేయలేనులే అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళని చేతగాని వాళ్ళుగా మార్చుకుంటారు. సరే, మనం చేతగాని వాళ్ళమే, ఓకే. దేవుడు చేతగాని వాడా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? శారా ముసల్దానా, నీకు 90 సంవత్సరాలు పుట్టిస్తా అంటున్నాడు. ఎవరిని? శారా ముసల్దానా, నీకు ఇప్పుడు పిల్లలు పుట్టిస్తా, నేను, నాకు చేతకంది ఏమైనా ఉందా అన్నాడు. దేవుడికి కోపం వచ్చింది. ఎందుకని? అబ్రహాముకి చెప్తుంది, అబ్రహాము నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఈమె నవ్వుకుంటుంది. ఈ ముసలోడికి ఈ ముసలానికి పిల్లలు పుడతారా? ఆయన చెప్పటం ఈయన వినటం బాగుంది అంటుంది. బయటికి రాగానే దేవుడు, శారా నువ్వు నవ్వేవన్నాడు. అబ్బాయి నేను నవ్వలేదంటుంది. నేను అంత చేతకనని అనుకుంటున్నావా? నాకు అసాధ్యం ఏదైనా ఉందా? వచ్చే సంవత్సరం ఈ కౌగిట్లో మొగపెట్టు అంట అని చెప్పి రోషం తెలిపాడు దేవుడు.
దేవుడికి చేతగాని ఉందండి? ఉందా? దేవుడికి చేతగాని ఏమీ లేదు. అందుకని మనం దేవుడిని చేతగాని వాళ్ళని చేయొద్దు. మన ఎదవలమే, మనం పనికిమాలిన వాళ్ళమే, మనం చేతగాని వాళ్ళమే. మన దరిద్రాన్ని దేవుని మీద రుద్దకూడదు. ఎవరి మీద? దేవుని మీద రుద్దకూడదు. మనం చేతగానే ఒప్పుకుంటాం. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు నాకు జరగనప్పుడు, కొన్ని సమస్యలు నాకు ఎదురైనప్పుడు, కొన్ని సమస్యలు తీరినప్పుడు నేను కూర్చొని ప్రార్థన చేస్తా. ప్రభా, నువ్వు మాత్రం ఏమి చేతగానోడు కాదు, నేనే, నా తప్పే, లేదా నా బలహీనమే, నేను ప్రార్థన చేయకపోవటమే, నేను ఉపవాసం ఉండకపోవటమే, నేను నీకు నమ్మకం ఉండకపోవటమే. నేను ముందు నా జీవితాన్ని సరి చేసుకుంటూ వచ్చేసి నేను ఒక ఇంటికి వెళ్తున్నాను, అక్కడ కార్యం జరగాలి, జరగకపోతే పనికి మళ్ళీ ఎదవనే. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తాను, నా పాపాలన్నీ క్షమించి నేను వెళ్ళినప్పుడు ఒక ఆశీర్వాదం కలగాలి. లేకపోతే నేను అది ప్రార్థన చేస్తాను. ఫస్ట్ నా గురించి గంట సేపు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకుంటా ప్రతిరోజు కూడా. ఎందుకంటే నేను బాగుంటే నా సంఘం బాగుంటుంది, నేను బాగుంటే నా సంఘం ఆశ్రయించబడుతుంది, నేను బాగుంటే నా సంఘం నాతో పరలోకానికి వస్తారు. వాళ్ళని ఆల్మైటీ గాడ్ సంఘం విశ్వాస అండి వీళ్ళందరినీ పరలోకాలు చెప్పుకోవాలి. ఏం చేయాలంట? ఆల్మైటీ గాడ్ సంఘము ఈ విశ్వాసులు అంటే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారండి అని చెప్పాలి. చెప్పాలా వద్దా? చెప్పండి, వద్దా కావాలా? మన సంఘం పేరేంటి? సర్వశక్తి గల దేవుడు. చెప్పండి అందరూ. ఆల్మైటీ గాడ్ ఏంటి? సర్వశక్తి గల దేవుడు. అది మన సేవ యొక్క పేరు. అదేందా? కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం వెతకాల్సింది ఏం చెప్పండి? ఆహారాన్ని, వస్త్రాన్ని కాదు, దేవుని యొక్క రాజ్యాన్ని. అదే సందర్భంలో కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు, మన కష్టాలు ఎదిరినప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి మనం భయపడుతుంటాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదవండి, త్వరగా చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 11వ వాక్యం. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తరం ఇచ్చేదమో, ఏమి మాట్లాడుదుమో అని చింతింపకుడి. చాలండి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పుననెను. చాలు. మనల్ని అనేకులు బంధించి ఈడ్చుకొని ఎక్కడెక్కడికో మనం తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అయ్యో మనం ఏం చెప్పాలి, అధికారులే, ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఏంటి, వీళ్ళతో మనం ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలని చెప్పేసి మన చేతులు భయపడుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ సమయాన్న ఏమన్నాడైనా? ఆ సమయాన్న మీరు ఏది మాట్లాడాలో, ఏది చెప్పాలో పరిశుద్ధాత్మే ఆ గడిలో మీకు నేర్పించను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు సహాయం చేస్తాడు లేదా? చెప్పండి. ఎవరికి బాధ్యత ఉంది? దేవుడికి బాధ్యత ఉందా లేదా? ఉంది. అందుకనే ఎన్నో సందర్భాల్లో అధికారుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకుని పోవాలి. ప్రభా, మీరు నాలో ఉండండి, మీరు వాళ్ళలో ఉండండి, మా మధ్యలో మీరు క్రియేట్ చేయండి, నాకేం మాట నాకు తెలియదు ప్రభా అని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. మోషే చెప్పాడు, అయ్యా నేను నత్తోని ప్రభా, నా వల్ల కాదు, మా అన్నయ్యని తీసుకెళ్ళండి అన్నాడు. రే, నీ నోటి నేను తోడుకుంటా, పొదరే ముందు అన్నాడు. ఇరిమియా చెప్పాడు, అయ్యా నేను పిల్లన్నయ్యా, నేను చెప్పలేనయ్యా, వాళ్ళంతా తిరుగుబడి చేస్తుంటే నువ్వు రా, నీ వెనకాల నీ నోటి నేను నోరుకున్న పద అన్నాడు దేవుడు. కాబట్టి మనం చేతకాని వాళ్ళమే కాదని అంటే నేను కూడా ఒప్పుకో, నేను చేతకాని వాడిని. కానీ దేవుడు ఉన్నాడు. ఎవరంట? ఏ సమయాన్ని ఏది చేయాలో, ఏ సమయాన్ని ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు మాట్లాడ్డా? తప్పకుండా మాట్లాడతాడు. యేసు ప్రభుని సైతాన్ని చాలా చులకనగా చూసి, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో, ఈ కొండ మంచి దూకు అన్న. సైతానా పో అన్నాడు, అంతే, పరిగెత్తింది. ఇంక లేదు అక్కడ. ఏమన్నాడు? సైతానా పో, నీ దేవుని శోధించొద్దు అంటాడు. అక్కడ ఆయన దైవత్వాన్ని బయట తీస్తాడు. నీ దేవుని శోధించొద్దు, గడౌట్ అన్నాడు, అంతే, వెళ్ళిపోయింది. మనిషి కుమారుడు విశ్రాంతి దినాన్న ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడే, కానీ మనిషిగా వచ్చాడు. కొన్ని సందర్భాల్లో బయటికే తీశాడు, ఆ పవర్ని బయట తీసి చూపించాడు. ఎక్కడైనా నా తండ్రి నామంలో యెహోవా నామాన్ని వాడా? వెళ్ళిపో అంటే దెయ్యాలు పరిగెత్తింది. ఎవరి పేరు అది? ఆయనే. ఇంకా ఆయన పేర్లు ఆయన చేసేప్పుడు ఇంకో పేరు చెప్పాల్సిన అవసరం ఉంది? లాజరు బయటిరా అని అంతే, బయటకు వచ్చాడు. ఎవరి నామంలో చెప్పాడు? ఆయనే. కాబట్టి ఆయన మన గురించి చింతించేటప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలి? ఒక్కొక్కరికి జీవితాన్ని దేవుడు ఎలా రాస్తా అంటే, ఫస్ట్ కొంతమంది బాగా ఐశ్వర్యవంతులు పెడతాడు, తర్వాత దరిద్రులు పెడతాడు. కొంతమంది ఫస్ట్ దరిద్రులు పెడతాడు, తర్వాత ఐశ్వర్యవంతులు పెడతాడు. కొంతమంది ఫస్ట్ దరిద్రులు ఉండి మధ్యలో ఐశ్వర్యవంతులు ఉండి మళ్ళీ దరిద్రులు మారుతుంటారు. కొంతమంది ఫస్ట్ ఐశ్వర్యవంతులు ఉండి తర్వాత దరిద్రులు ఉండి మళ్ళీ ఐశ్వర్యం. ఇలా ఏంటంటే మనిషి జీవితంలో ఒక అలలాగా అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒకేలాగా ఉండిద్దా? చెప్పండి, ఉండిద్దా? కానీ దానికి అలవాటు పడాలి. దేనికి? దేవుడు ఏ మార్గంలో నడిపించా మనం వెళ్ళిపోవడం ఏం చేయాలంట?
అలవాటు పడాలి. ఇప్పుడు ఒక గేదెని తీసుకుందాం, పశువుని. వాడు బురదలో తీసుకెళ్ళి వెళ్తుంది, నీళ్ళలో తీసుకెళ్ళి వెళ్తుంది, రోడ్డు మీద తీసుకెళ్ళి వెళ్తుంది, కొండ మీద ఎక్కించినా వెళ్తుంది. అలాగనే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఏమన్నాడు ఆయన? నా గొర్రెలు నా స్వర విన్ను, నా గొర్రెలను వెంబడించు. అప్పుడు ఆయన వెనకాల వెళ్ళాలా వద్దా మనము? కష్టాలు రాగానే నీరు కారిగిపోయి అయ్యో నాకెందుకు ఇలా జరిగింది, అయ్యో నాకెందుకు ఇలా వచ్చి చెప్పేసి ఏడుచుకుంటూ కూర్చుంటే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక అపజయం వెనకాల ఒక జయం ఉంటుంది, ఒక ఫెయిల్ వెనకాల ఒక పాస్ ఉంటుంది. కాబట్టి ప్రతి దాని కూడా మనకి ఇష్టపడాలి, అలవాటు పడాలి. ఎప్పుడు ఈ కష్టాన్ని చెప్పేసి ఏబు భార్యలాగా మనం సనుక్కోకూడదు. ఏబు భార్య ఉన్నారు ఇక్కడ. ఏబు భార్య ఏమంటుంది? కష్టం రాగానే దేవుని వదిలేసి అంటుంది, దేవుని దూషించే అంటుంది. కాబట్టి కష్టాలు రాగానే దేవుని తిరుగుబాటు చేయొచ్చా? చేయకూడదు. దేవుడు మనకు అన్ని మార్గాల్ని అనుమతిస్తాడు. మరి యేసుప్రభు ఆ మార్గాల్లో వెళ్ళడం లేదా? అన్ని మార్గాలు వెళ్ళి చూపించాడు. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా దైవ కార్యాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ఆత్మానుసర కార్యాలు. ఏ కార్యం అంట? లూకాసు సువార్త 10:40 మీరు చదివితే అక్కడ ఏమని రాస్తుంది? మార్తా మరియా ఇద్దరు కూర్చున్నారు అక్కడ. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలండి. ఇప్పుడు మార్తా వచ్చి యేసు ప్రభువుకు వార్నింగ్ ఇస్తుందండి. ఏమని? నా సహోదరుని వదిలేసి చికెన్ బిర్యానీ చేస్తాను, మటన్ బిర్యానీ చేస్తాను, ఫిష్ ఫ్రై చేస్తాను, ఇక్కడ నేను కష్టపడి వంటలు చేస్తుంటే ఆమె దగ్గర కూర్చొని హ్యాపీగా వాక్యం ఉంటుంది, నీ పాదాలు కూర్చొని ఏంటి నీకు చింత లేదా? ఆయనేమో ఎప్పుడు కూడా ఏమంటాడు? దేవుని చిత్తం చేయడం ఆహారము, దేవుని వాక్యమే ఆహారం అంటాడు. ఆయనకి ఆహారం మీద లేదు, శరీర ఆహారం. ఈమె వచ్చి ఆయన దగ్గరికి పోయి అడుగుతుంది, అయ్యా నీకు చింత? ఆయనకి అసలు ఆహారమే అవసరం లేదు. ఏ ఆహారము? శరీర సంబంధ ఆహారానికి అవసరం లేదు. ఉన్నారా? 40 రోజులు ఏమి తినకుండా ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు అంట? 40 రోజులు ఏమీ తినకుండా ఉన్నాడు. ఉన్నాడా లేదా? అలాగే దేవుని పెట్టాడు. మనము అక్కడ మార్తా చెప్పాడు, మార్తా మార్తా నీవు అనేక విషయాల గురించి చింతించినా కానీ అవసరమైంది ఒక్కటే. కాబట్టి మనం ఎక్కువగా శరీర కార్యాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది అడిగితే ఇవాళ పని ఎక్కువ అయిపోయింది, ప్రార్థన చేయలేదు. ఈరోజు చాలా బిజీ అయిపోయాము, ప్రార్థన చేయలేదు. ఈరోజు ఎక్కువ బయట తిరగాల్సి వచ్చింది, ప్రార్థన చేయలేదు. ఈరోజు ఎక్కువ వంటలు చేయాల్సింది, ప్రార్థన చేయలేదు. ఈరోజు ఎక్కువ బట్టలు ఉతికేసిన, ప్రార్థన చేయలేదు. ఈరోజు బంధువులు అందరూ వచ్చారు, ప్రార్థన చేయలేదు. ఇదే చెప్తా. ఈరోజు ఇంట్లో అందరూ ఉన్నారు, అందుకని ప్రార్థన చేయలేదు. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనము? శరీర కార్యాలు. దేనికంట? వాళ్ళు వచ్చారు, బిర్యానీ చేయాలి, చికెన్ ఫ్రై చేయాలి, మటన్ ఫ్రై చేయాలి. టైం అంతా ఎక్కడ అయిపోతుంది? ఆ కిచెన్లోనే అయిపోతుంది. అందుకని ఏం చేస్తారు చాలామంది? ఇప్పుడు మరియలాగా ఉన్నారా, మార్తలాగా ఉన్నారా? నేను మార్తా అని వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మార్తా లేరా? అర్థమవుతుంది వీళ్ళందరికీ బాగానే. సరే, నేను మరియలాగా ఉన్నా అని చేతుల పైకి ఎత్తండి. ఉన్నారా? అది కూడా లేదు. ఇటు అంటే తేడా అయితే ఇటు మార్తా కాదు, అటు మరియా కాదనమాట. కాబట్టి దేవుని బట్టి అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనము దేని గురించి చింతించాలి? దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ఉపవాసం ఉండాలి, చర్చికి వెళ్ళాలి. ఇలాంటి యొక్క చింత మనకు ఉండాలి. కానీ ఎప్పుడు వండుకునేది, తినేది, తాగేది ఇలాంటి చింత మనకు ఉండొచ్చా? ఉండకూడదు. ఏమి తిందిమా, ఏమి తాగు, ఇలాంటి మైండ్ మనకి ఉండకూడదు. రేపు బతికుంటే రేపు ఏదో ఒకటి తిందాం. ఈరోజు సత్యావు అనుకో, రేపు పొద్దున్న సంగతి ఇంకెందుకు మనకి? రేపు సత్య నీకు సావు రాసి పెట్టాడు దేవుడు. ఈరోజు రాత్రి అన్నీ రెడీ చేసుకో. ఎవరు తింటారు రేపు పొద్దున? మనం సంపాదించి పెడితే ఎవరో అనుభవిస్తారు. మనం కష్టపడి సంపాదించి ఏం చేస్తాంట ఎవరో అనుభవిస్తారు. దానికోసం అని చేయడు. రెండోదిగా మనం చూసినట్లయితే సేవకులు కూడా మన గురించి చింతిస్తున్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. కాబట్టి ఇక్కడ తిమోతి ఎవరంట? పౌలు గారి యొక్క శిష్యుడు తిమోతి ఎలా ఉన్నాడంటే ఎప్పుడు కూడా సంఘాన్ని గురించి చింతిస్తాడంట. దేని గురించి అంట? ఎప్పుడు చూసినా ఆయన ఎవరి గురించి చింతిస్తాడు? సంఘానికి. కాబట్టి దైవ సేవకులు కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే మన గురించే చింతిస్తారు. సంఘం బాగుండాలి, సంఘస్థులు బాగుండాలి, పలానా కుటుంబంలో సమస్య ఉంది, పలానా కుటుంబంలో సమస్య ఉంది, ఆ కుటుంబం బాగుండాలి, ఈ కుటుంబం బాగుండాలని చెప్పేసి ఏం చేస్తారంటే సంఘాన్ని గురించి ఆలోచిస్తారు. ఎవరి గురించి అంట? సంఘాన్ని గురించే ఆలోచిస్తారు. అలాంటి సేవకులు జనాలు మనకు దొరకడం చాలా అరుదు. ఏమంట? అలాంటి సేవకులు మనకు దొరకడం చాలా అరుదు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి సన్నిధిలో సంఘాన్ని గురించి ఆలోచించే సేవకులు మనకు ఉండాలి. మన కష్టం ఉందంటే మన కోసం ప్రార్థన చేసే సేవకులు మనకు ఉండాలి.
ఏంటి మన కష్టం ఉందండి, ఇంటికి వచ్చి ఇంట్లో ఉపవాస ప్రాణం పెట్టి ప్రార్థన చేసే సేవకులు మనకి ఉండాలి. కానీ కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి పోతే ఆ దెయ్యం నన్ను పట్టుకుంటుంది, ఆ దరిద్రం నన్ను పట్టుకుంటుంది, ఆ సైతాన్ నన్ను పట్టుకుంటుంది అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేయట్లేదు. లెగిస్తే చర్చికి రండి అంటున్నాడు. చర్చికి రండి అంటే ఏంటి, ఇక్కడైతే ప్రార్థన చేసి పంపించవచ్చు, మనకేం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తే అవన్నీ మన వెనకాలే వస్తాయని చెప్పేసి. కానీ ఈ దినాల్లో మన కోసము ప్రాణ త్యాగం చేసి ప్రతిష్ఠ చేసుకొని సేవ చేసే సేవకులు మనకు దొరకటం కష్టం, ఈరోజు తగ్గిపోతున్నారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మరొకసారి కూడా మరి 1 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చూడండి. ఇవిను కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఉమ్. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. పౌలు గారు అంటున్నాడు, సంఘాన్ని గురించిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. కాబట్టి మనకి దైవ సేవకులు కూడా మన గురించి చింతించాలి. ఇందాక చదివాం కదా, దేవుడు సంఘం మీద సేవకుల్ని అధ్యక్షులుగా నియమించిన సేవకులు ఏం చేయాలి, మన కోసము నిత్యము ప్రార్థన చేయాలి. మన కష్టం ఏది వచ్చినా మన కొరకు ఇంటికి రావాలి, మనకి ఇంట్లో వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టాలి. ఆ దెయ్యాల నుంచి, ఆ సమస్య నుంచి మనకి ఏం చేయాలంట, విడుదల చేయాలి. అందుకని దేవుని పెట్టారు. మనము ఈ చివరి దినాల్లో సేవకులు కూడా మన గురించి చింతించేవాళ్ళు కావాలా వద్దా చెప్పండి, కావాలా వద్దా? కాబట్టి మనకి దేవుని యొక్క సేవకులు కూడా మన గురించి చింతించే సేవకులు మనకు చాలా అవసరము. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మన లోకంలో మనం చూసినట్లయితే చదవండి, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. 1 కొరింథీ 7:32. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ వాక్యంలో చెప్పండి, అర్థం చెప్పండి, ఏమర్థమైంది? పెళ్లి కాని సేవకులు కావాలి మనకి. పెళ్లి కాని సేవకులు ఏం చేస్తారు, దేవుని ఎలా సంతోషపెడదామా, సంఘాన్ని ఎలా మనం కడదామా, సంఘాన్ని పెండ్లి కుమార్తెకి ఎలా సిద్ధపరుద్దామా, సంఘానికి ఎలాగ బాప్తిస్మలు ఇప్పించాలి, సంఘాన్ని ఎలాగో ఆత్మీయంగా బలపరచాలి. ఈ పెళ్లి కాని వాడు ఏం చేస్తాడు, మీకు అర్థం కాల సబ్జెక్ట్ నేను చెప్పేది. పెళ్లి కాని సేవకుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆత్మని నడిపిస్తాడు. పెళ్ళిని ఏం చేస్తాడు, నా భార్యకి ఏం కొనాలి, నా భార్య ఎక్కడ తీసుకెళ్ళాలి, మా భార్య అత్తోంటికి వెళ్ళాలి, చెప్పండి, మా భార్యకి బంగారం కొనాలి, మా భార్యకి పట్టుచీర కొనాలి, లేకపోతే మా భార్యకి గిఫ్ట్ కావాలంట. ఇంకా ఆడికి మైండ్ అంతా ఎట్లా ఉంటుంది, భార్యకి బర్త్డేకి ఒక గిఫ్ట్, పెళ్లి రోజుకి ఒక గిఫ్ట్, చచ్చినప్పుడు ఏం పిండం పెడతారు, అదొక గిఫ్ట్. ఏ గిఫ్ట్? పిండం. కాబట్టి ఇట్లాగా పెళ్లి కాని సేవకులు అయితే ఏం చేస్తారు చెప్పండి, సంఘాన్ని గురించి ఆలోచిస్తారు. పెళ్ళైన సేవకులు ఎవరి గురించి ఆలోచిస్తారు? మనం అంతకుముందు ఒక పాస్టర్ని తీసుకొచ్చాం ఇక్కడ ప్రసంగం చేయడానికి. లెగిస్తే నా భార్య అంటున్నాడు ఆయన. లెగిస్తే నా భార్య అంటాడు. ఆ ప్రసంగం అంతా అదే గోల. నాకైతే ఒరే నాయనే, మనకి సెట్ అయ్యేది కాదు ఇది. మన రూట్ వేరు, ఈ రూట్ వేరు. లెగిస్తే భార్య గురించి, నేను కొన్ని స్థలాలకు వెళ్తుంటే లెగిస్తే వాళ్ళ భార్య గురించి మాట్లాడతారు పాస్టర్లు అందరు కూడా. అట్లా మాట్లాడితే సంఘం గురించి ఇంకేం మాట్లాడతారు చెప్పండి? భార్యను సుఖపెట్టేవాడు, భార్యను సంతోషపెట్టేవాడు, భార్య కొరకు జీవించేవాడు సంపూర్ణ సేవ చేయలేడు. దేవుని కొరకు ఎవరైతే ప్రతిష్ఠ చేసుకొని సంపూర్ణంగా దేవునితో ఉన్నారో వాళ్ళే సంపూర్ణ సేవ చేయగలరు అన్నమాట. కానీ దేవుని బిడ్డ మనకి జీవితంలో స్వలాభం కోసం పనిచేసేవాళ్ళు దేవుని సంపూర్ణ సేవ చేయలేరు. బైబిల్లో రాస్తుంది, తల్లి గర్భంలో పుట్టిన నపంసుకున్నారు, పరలోక రాజ్యం మొత్తము పుట్టిన నపంసుకున్నారు, తమ్మును తామే నపంసులుగా చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి పరలోక రాజ్యం మొత్తం నపంసుకులు, వాళ్ళ షండులు అంటారు. వాళ్ళే ఎస్తేర్ని సిద్ధపరిచారు. షండులు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ. ఏమంట ఆ షండులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ సంఘము ఎస్తేరు. కాబట్టి ఆ ఎస్తేర్ని ఎవరు సిద్ధపరిచారు? షండులుగా అప్పగించారు. అలాగే దేవుడు కూడా ఒక నపంసులాగా సేవకులను సిద్ధపరచుకొని ఆ సేవకులకి అధ్యక్ష నియమించి ఆ సేవనిచ్చి ఆ సంఘాన్ని ప్రతి మనిషిని క్రీస్తు చేసి సంపూర్ణ చేసి ఆ రీతి నిలబెట్టాలని సమస్యల జ్ఞానంతో ప్రతి మనిషికి బోధించు బుద్ధి చెప్పుచు ఆయన్ని ప్రకటించున్నాము. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళాలి, మీరు కూడా నాతో రావాలి. మన సంఘం అక్కడ ఉండాలి వద్దా? చెప్పండి, ఒకసారి చెప్పండి, హల్లు చెప్పండి. లేకపోతే నేను చేసిన సేవ వ్యర్థము, మీరు చేసిన భక్తి వ్యర్థమే. కాబట్టి మన అందరూ ఎక్కడున్నారు? అక్కడ
పరలోకంలో ఒక స్పెషల్ కనపడాలి మనం కూడా వెళ్ళాడంట. ఒక స్పెషల్ గ్రూప్‌లా కనపడాలి మనం అక్కడ. అర్థమైందా? అట్లా ఉంటదా ఉండదా పరలోకంలో? స్పెషల్ ఉంటది. ఎవరు ఎక్కువ జీవితం చేస్తారో వాళ్ళకి ఉన్నత స్థలం ఉంటది. వారి క్రియలు బట్టి ప్రతిఫలిస్తాడు. అందరి స్టాండర్డ్‌కి ఒకే విధంగా ఇస్తానని చెప్పలా దేవుడు. ఎవరి స్టాండర్డ్‌ని బట్టి వాళ్ళకిస్తాడు. పరలోకంలో దేవునితో కూర్చునే 12 సింహాసనాలు వేరుగా ఉంటాయి. దేవునికి ఎదురుగుండా కూర్చునే 24 సింహాసనాలు వేరుగా ఉంటాయి. దూరంగా కూర్చునే సింహాసనాలు అక్కడ చాలా స్థలాలు ఉన్నాయి. నా తండ్రి అంటే అనేక స్థలాలు ఉన్నాయని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ దినాల్లో మన గురించి చింతించే సేవకులు కావాలా వద్దా? ఏ సేవకులు కావాలి మనకి? ప్రతిష్ఠ చేసుకొని దేవుని కొరకు జీవించే వైరాగ్యంగా ఉండే సేవకులు మనకి కావాలి. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడి కాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలండి. ఇక్కడ మనం చదువుతున్నాం, దేనిని గురించి చింతించొద్దు. దేవునికి తెలిసి అన్ని తీర్చేది ఆయనే, అన్ని ఇచ్చేది ఆయనే. ఆయన ఇచ్చేదాకా నువ్వు ఆగలేకపోతే, నీకు అంత అర్జెంటుగా ఉంటే దానికి ఏం చేయాలి? ఆయనకే మళ్ళీ ప్రార్థన చెయ్యి. త్వరగా ఇవ్వండి ప్రభా, త్వరగా పంపించండి ప్రభా, త్వరగా ఇవ్వండి. ఇప్పుడు నా తల్లిగారు చెప్పారు ప్రసంగంలో. 1 గంటకి ఆయన వచ్చి యేసు నేను వచ్చానాడంట. అంటే ఏంటి? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే మనం కూడా ఏం చేయాలి? ప్రభా నేను వచ్చాను, నా ప్రార్థన వినండి, నా ప్రార్థన కార్యం చెయ్యండి అని చెప్పి ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పండి, అడగాలి. అడిగే బాధ్యత మనకు ఉందా లేదా? అడగందే అమ్మ కూడా ఏం చేయదంట? అన్నం కూడా పెట్టదంట. కాబట్టి అడిగితేనే అమ్మ ఏం చేస్తుంది? అన్నము పెట్టిద్ది. అందుకని మనం ఏది కూడా మన అవసరాలు 1,00,000 ఉండొచ్చు, అయితే మనం దాని నుంచి చింతించొద్దు. మన గురించి చింతించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందరు కళ్ళు మూసుకోండి, సమయం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మొట్టమొదటిగా దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. రెండోది దైవ సేవకులు మన గురించి చింతించే సేవకులు కావాలని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని విని ఉన్నాం. ఈ చివరి దినాల్లో మనం ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో పరలోకే మనకు శాశ్వతము. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు, మనల్ని సృష్టించున్నాడు. మరి మన కొరకు కల్వారిశిలో ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు మన కొరకు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సంఘం యొక్క అధ్యక్ష పదవి సంఘ సేవకులు దేవుడు ఇచ్చిన్నాడు. సేవకులను దీనికోసము పోరాడి సంఘాన్ని దేవుని నిలబెట్టాలని ప్రయాసపడుతుండగా మనం ఎల్లప్పుడూ కూడా మనకి ఏది అవసరమో మన తలంపు రాకముందు కానీ ఆయన తెలుసు కాబట్టి ఆయన మన గురించి చింతించున్నాడు. ఏ సమయాన్ని ఏ జవాబు ఇవ్వాలో పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఆత్మీయ కార్యాల్లో మరియమ్మలాగా దేవుని పాదం మనం అక్షరానుసార శరీర సంఘంగా మార్తములాగా మనం కనపడకూడదు. రెండోదిగా మనము తిమోతి మనం చూసినట్లయితే సంఘాన్ని గురించి చింతించేవాడిగా, ఒక గొప్ప సేవకుడిగా, పౌలు గారు సంఘాన్ని గురించి చింతించే ఒక గొప్ప సేవకుడిగా, పెళ్లి కాని వాడుగా మరి ఎలాగో దేవుని సంతోషపరుస్తాడు అని దాని గురించి కూడా ఆయన చెప్పినట్లు మనం విన్నాం. కాబట్టి ఏది కావాలన్నా మనం చింతించవద్దు. ఏది కావాలన్నా మన చింత యావత్తు ఆయన వేసి ఆయన్ని మనం అడగాలి. దేవుడు మిమ్మల్ని గురించి చింతించాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యడి. కాబట్టి ప్రతి దేవుడు బిడ్డ ఈ దినాన దేవుని నమ్మి ఉన్నావు, మారు మనసు పొందినావు, బాప్తిస్మం పొందినావు, నీ గురించి సమస్యను దేవుడు తెలుసు. నీ తలంపు నీ ఆలోచన రాకముందు కానీ దేవుడు సమస్య ఎరుకాటి మనకి ఏది అవసరమో మన పరలోకపు తండ్రికి తెలియను. అందుకే దినాలను మనం అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసం కలిగి నా దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను కలగజేసిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు పరలోక సీయోను యెరూషలేము కట్టించిన దేవుడు, నా కొరకు సంఘాన్ని సిద్ధపరిచే దేవుడు పరిశుద్ధాత్ముడు, నా కొరకు సంఘాన్ని సిద్ధపరిచే పరిశుద్ధమైన సేవకులు ఉన్నారు. కాబట్టి నేను నిశ్చయంగా పరలోకానికి వెళ్ళాలి, దేవుని సింహాసనంలో దేవుని మహిమలో ఉండాలి, అనుదినం మనం ఎదురు చూడాలి. దేవుడు మొట్టమొదటిగా పాపుల కొరకు వచ్చినాడు, రెండోదిగా పరిశుద్ధులు తీసుకెళ్ళి రాబోచ్చాడు. దేవుడు వచ్చేవాడు మనము దేవుని మీద చింత వేసి ఒక పరిశుద్ధుల గుంపులో ఉండి ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చింతలతో ప్రతిదినము నిండినప్పుడు, చింతలతో ప్రతిదినము నిండినప్పుడు, చింతలన్నీ తీర్చి నన్ను ఆదరించెను, చింతలన్నీ తీర్చి నన్ను ఆదరించెను. చింతలతో ప్రతిదినము నిండినప్పుడు,
చింతలతో ప్రతిదినము నిండినప్పుడు నా చింతలన్నీ తీర్చి నన్ను ఆదరించెను. 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 స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన కూటంతా ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటలో ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం. తల్లి గారు వాక్యం చెప్పారు. దేవుని భయభక్తి గల వారికి ఆయన దాచించి మేలు ఎంతో గొప్పది. అలానే ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు మిమ్మల్ని గురించి చింతించాడు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరము లేదు. ఆయన కేర్ తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి జనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నాడని, దేవుడు మనకు దాచిపెట్టాడని, సమస్య మనకి ఇస్తాడని భయభక్తులు కలిగి దేవుని మీద చింత వేసి ఆకాశపక్షి అంటే శ్రేష్ఠులమి, మరి మనం ఎంతో గొప్పవారిమి, దేవుడు మనల్ని మంచిగా సృష్టించాడు, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మనం ఎతకాలి. అది దేవుడి యొక్క ప్రయాసం అంతా అదే, సంఘ సేవకుల యొక్క ప్రయాసం కూడా అది. ఎలాగనే సంఘము పరలోకానికి చేరాలని, కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ లోకం కోసం నశించిపోవడం కోసం ప్రయాసపడకుండా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికి దేవునితో కలిసి జీవించి, పరిశుద్ధులతో కలిసి జీవించి పరలోక రాజ్యంలో దేవునితో ఉంటకు దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదము. స్తోత్ర, 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 స్తోత్రం. చెప్పిన వాక్యం మన జీవితంలో క్రియ చేసి వచ్చే ఆదివారం నాడు మేము వాక్యం విన్నాము, వాక్యం దేవుడు మాట్లాడాడు, దాని ప్రకారం మేము జీవించాం, మా జీవిత గొప్ప మార్పు వచ్చింది, ఆశీర్వాదం వచ్చిందని చెప్పి వచ్చే ఆదివారం సాక్ష్యం చెప్పడానికి అనేకులు సాక్షులు చెప్పినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర, 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 స్తోత్ర. కూటానికి వచ్చే వారిని, లైవ్లో ఉన్నవారందరినీ ఆశ్రయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. ఈ వారం అంతా దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర, స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదమా. స్తోత్ర, స్తోత్ర. ప్రభుత్వ రాబోచను పరిశుద్ధపరచను, రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర, 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 స్తోత్ర. ప్రార్థించు. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినములన్నీ నీ కృపారేఖల కింద భద్రపరిచి కాపాడిన నీ మహాప్రేమ కొరకు, దయ కొరకు మీకు స్తోత్రం. దేవా, ఉదయకాలం మా యొక్క ఆరాధన మీరు ఆశీర్వదించిన దయ కొరకు స్తోత్రం నాయన. అయ్యా, పాటల ద్వారా ప్రభా నీ నామం మహిమపరచబడటానికి, మీ యొక్క ఆత్మలో మేము సంతోషించడానికి, మీ సన్నిధానంలో సంతోషించే కృపను మీరు మాకు ఆత్మచేత సంతోషించే కృపను మీరు మాకు అనుగ్రహించిన మీ దయ కొరకు మీకు స్తోత్రం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యానుసారంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము మీ యొక్క వాక్యాన్ని విని ప్రభా విన్న వాక్యానుసారంగా జీవించే కృపను మీరు ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నానయ్యా. ఎల్లప్పుడూ ప్రభా నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని చేయుటకును, శుద్ధమైన హృదయం కలిగి ప్రభా నీ మాట విని నీ యందు నమ్మకం కలిగి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ప్రభా, మేము నీ యందు నమ్మకం కలిగి జీవించినప్పుడు మా చింత యావత్తు ప్రభా మేము మీ మీద మోపి ప్రభా యేసయ్య మేము చింత లేని వారంగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, మీరు మాకు ఏమి కావాలో, ఏం అవసరమో వాటన్నిటిని కూడా ప్రభా మీరు మాకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కనుక మేము ఏమాత్రం అవిశ్వాస పడకుండా విశ్వాసం కలిగిన వారముగా మీ యొద్ద మేము అడిగి పొందుకునే కృపని ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. మాకు ఏది అవసరమైనప్పటికీ ప్రభా నీ సన్నిధానంలో మేము మొరపెట్టి ప్రభా సమస్తమును పొందుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ దినాల్లో సేవకులమైన మేము కూడా ప్రభా ఎల్లప్పుడూ నీ సముఖంలో ప్రార్థన చేసి, సంఘం నిమిత్తం ప్రార్థన చేసి ప్రభా ప్రతి ఒక్క సమస్యను మీ యొద్ద చెప్పి ప్రభా వాటన్నిటిలో నుంచి మేము విడుదల పొందడానికి మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నానయ్యా. దేవా, ఈ దినాల్లో మేము చింత లేని వారముగా ప్రభా మా చింత యావత్తు మీ మీద మోపి మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి ప్రభా నిన్ను సేవించి, నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రభా, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా, పరలోకపు ఆశీర్వాదముల చేతును, భూ సంబంధమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని వేడుకొంచున్నాం. ప్రభా, యొక్క అంత్య దినాల్లో ప్రభా మేము ఎల్లప్పుడూ మీరు అక్కడ కొరకు ఎదురు
చూసే వారంగా ఉండి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి నీ యొక్క రాకల్లో నిన్ను సంధించే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడేయండి గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి స్తోత్రం. ఒక విషయము, మనకి ఈ నెలాఖరులో ఉపవాస ప్రారంభం ఎన్నో సంఘాలు 40 రోజులు 50 రోజులు ఉపవాస ప్రారం చేస్తాం. మనకి అట్లా అంతా ఏం లేండి. 28వ తారీఖు ఉదయం సాయంత్రం, 29 ఉదయం సాయంత్రం, 30వ తారీఖు ఉదయం సాయంత్రం. ఎన్ని రోజులు? 3 రోజులు. దయచేసి అందరూ సెలవు పెట్టుకుని రండి. మంచి వాక్యాలు విందాం, మంచిగా శుద్ధీకరించుకుందాం, ఉపవాసం మంచిగా ప్రార్థన చేద్దాం. 31వ తారీఖు ఆదివారం నాడు ఈస్టర్ బల్లారణ ఉంటుంది. శుక్రవారం ఉదయం మాత్రం గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. విన్నదా? గురువారం